హలో గైస్, మీరు కాలేజ్ స్టూడెంటా లేదా జాబ్ చేస్తున్నారా? మీరు కాలేజీలో చదువుకుంటూ లేదా జాబ్ చేస్తూ ఈజీగా సైడ్ హజిల్ క్రియేట్ చేసుకొని డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆగు ఆగు ఇప్పుడు ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. నీకు నిజంగా డబ్బులు సంపాదించాలని ఉంటే, ఒక ఇంటెన్షన్తో ఒక మంచి ఇంటెన్షన్తో నీకు నిజంగా డబ్బులు సంపాదించాలని ఉంటే ఈ వీడియో అయితే నీకోసమే. కానీ బ్రో, నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, నేను షూ కొనుక్కోవాలి, లేదా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలి, లేదా ఇంకేదో అవసరం ఉంది, నాకు అర్జెంట్‌గా డబ్బులు కావాలి అంటే మాత్రం నేనేం చేయలేను. ఎందుకంటే ఇక్కడ నువ్వు 1, 2 రోజులు కాదు, ఒక వారం కూడా కాదు, నెలలు, సంవత్సరాలు కష్టపడాలి. అలా కష్టపడి నువ్వు ఒక స్కిల్‌ని డెవలప్ చేసుకొని, ఆ స్కిల్‌తో అప్పుడు డబ్బులు సంపాదించాలి. అంతేగాని క్యాప్చాలు ఎంటర్ చెయి, డబ్బులొస్తాయి. లేకపోతే నీ మిగిలిపోయిన డేటాతో డబ్బులు సంపాదించొచ్చు. ఇలాంటివేమీ నేనిక్కడ చెప్పను. ఈ వీడియోలో అయితే అసలు నీకు అలాంటివి దొరకవు. అలాంటి వాటి కోసం చూస్తే ఈ వీడియో చూడకు. ఈ వీడియో ఎమ్మటనే స్కిప్ చేసేయి. మరి మేము ఈ వీడియో ఎందుకు చూడాలి? అసలు ఈ వీడియోలో ఏముంటది? ఈ ఛానల్‌లో ఏముంటది? ఈ ఛానల్‌లో ఎటువంటి కంటెంట్ దొరుకుద్దో మొత్తం చెప్తా. అసలు నేనెవరు? నా గురించి, ఈ ఛానల్ నేనెందుకు స్టార్ట్ చేశాను? అవన్నీ చెప్తా మీకు. దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక 1 మంత్ బ్యాక్, 1 మంత్ కాదు 2 మంత్స్ బ్యాక్ నేను ఒక స్కిల్ నేర్చుకుందామని నాకు మైండ్‌లోకి తట్టిందనమాట. అంటే ఇవన్నీ కుదరవు, ఇంకా కాదు, ఒక స్కిల్ నేర్చుకుందాం, దాని ద్వారా మనం డబ్బులు సంపాదించొచ్చు. స్కిల్ అంటే ఏదన్నా, అది కంటెంట్ రైటింగ్ గానీ, వీడియో ఎడిటింగ్ గానీ, వెబ్ డిజైనింగ్ గానీ ఏదో ఒకటి నేర్చుకుందాం అనుకున్నా. సో, నేను ఏం చూజ్ చేసుకున్నానంటే కంటెంట్ రైటింగ్ చూజ్ చేసుకున్నా. కంటెంట్ రైటింగ్ చేద్దాం, ఓకే, బావుంది. అంతా బానే ఉందనుకున్నా. రాయడం మొదలుపెట్టా. ఎలాగంటే ఏదన్నా స్టోరీ తీసుకొని రాస్తున్నాను. ఓకే, బానే ఉంది. యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను కంటెంట్ రైటింగ్ అంటే ఏంటని. చాలా వీడియోలొస్తాయి గదా! ఓకే, వచ్చినియి. కంటెంట్ రైటింగ్ గురించి చాలామంది చాలా బా చెప్పారు. అవన్నీ ఒక నోట్స్‌లో రాసుకొని చూస్తున్నా. ఇంకా వీడియోలన్నీ చూస్తున్నా. ఇంకా తెలుసుకుంటున్నా కొత్తగా. తెలుసుకునే కొద్దీ మనకు తెలియని విషయాలుంటాయి గదా! మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు మనకు తెలియని విషయాలు ఏదైతే ఉంటాయో వాటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ గురించి వస్తే కంటెంట్ రైటింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ రైటింగ్స్ ఉంటాయి. లైక్ వెబ్ డిజైనింగ్ అని, కాపీ రైటింగ్ అని జెప్పి, టెక్నికల్ రైటింగ్ అని జెప్పి, ఇలా చాలా రకమైన కంటెంట్ రైటింగ్స్ ఉంటాయి. స్టోరీ రైటింగ్ అని జెప్పి, ఇలా చాలా చాలా రకాలుంటాయి. అలాగే ఇప్పుడు అందుట్లో ఏం చూజ్ చేసుకోవాలనేది గూడా మనకి ఒక టాస్కు. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అంటే అన్నీ ఒక రకంగా ఉండవు. కొన్నేంటంటే వెబ్ డిజైనింగ్ ఉంది. ఇప్పుడు వెబ్ కంటెంట్ రైటింగ్ ఉంది. అదేంటంటే బ్లాగింగ్. మనం గూగుల్‌లో బ్లాగింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ పెట్టి వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తారు. స్టోరీ రైటింగ్ ఉంది. అదేంటంటే యూట్యూబర్స్‌కి కంటెంట్ ఇస్తాం. వాళ్ళు వాళ్ళకొక దాని మీద కంటెంట్ ఇచ్చినప్పుడు గానీ, వాళ్ళు మనకి డబ్బులు పే చేస్తారు. లైక్ క్లయింట్స్ లాగా. కాపీ రైటింగ్ ఏంటంటే ఈమెయిల్ రైటింగ్ అనమాట. ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు, కామర్స్ మార్కెటింగ్ చేయొచ్చు, ఫైనాన్షియల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే, వీటన్నిటి గురించి వదిలేద్దాం. వీటి గురించి మీకు అనవసరం. దీని గురించి పక్కనెట్టేస్తే ఇలా నేర్చుకునే కొద్దీ కొత్త కొత్త విషయాలన్నీ తెలిసినియి. ఎలాగంటే ఆటిల్లో ఏముంటాయి, ఔట్‌రీచెస్ అంటే ఏంటి? నీచెస్ అంటే ఏంటి? ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అదెలా చేయాలి? ఇంకా వాటి ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకున్నా. తెలుసుకునే కొద్దీ ఇంకా వీడియోలన్నీ చూస్తూ కొత్తగా తెలుసుకున్నా. ఓకే. మనం నేనేంటంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత నాకర్థమైందేంటంటే నేనింకా ఆ కన్జ్యూమర్ స్టేజ్‌లోనే ఉన్నానని. నేనింకా కన్జ్యూమర్ స్టేట్‌లోనే ఉన్నా. ఎలాగంటే నేనింకా ఆ వీడియోలు చూస్తూనే ఉన్నా. ఓకే, నోట్స్ అయితే రాసుకుంటున్నా, అది పక్కన పెట్టేయండి. ఇంకా వీడియోలు చూస్తూనే ఉన్నా. కానీ ఇంకా కన్జ్యూమర్ స్టేట్‌లోనే ఉన్నా నేను. ప్రొడ్యూస్ ఏం చేయట్లేదు. అంటే నా నుంచి ఒక ప్రొడక్ట్ అనేది ఏది డెలివరీ అవ్వట్లేదు. అది ఆర్టికల్స్ గానీ, లైక్ ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఇది ఏంటంటే ఇదొక ప్రొడక్షన్ అనమాట. అలా ఏది ప్రొడక్ట్ అవ్వట్లేదు నా నుంచి. నేనింకా కన్జ్యూమర్ స్టేట్‌లోనే ఉండిపోయాను అలాగా. అప్పుడు నాకొక ఐడియా వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇనీషియల్ స్టేజ్‌లో నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఎలాగంటే ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదా నేనేదన్నా ఆర్టికల్ రాద్దాం అని కూర్చున్నా, ఏం రాయాలి? అసలేం రాయాలి? లేదా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అందుట్లో నేను ఎటువంటి కంటెంట్ పెట్టాలి? దేని గురించి పెట్టాలి? అలా నేను చాలా స్ట్రగుల్ అయ్యా దాని గురించి తెలుసుకోవడానికి. అంటే ఒక పాయింట్ నాకు రావడానికి. ఓకే, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. యూట్యూబ్ అంటే దేని గురించో గాదు. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దీంట్లో డబ్బులు సంపాదిచ్చి అవన్నీ గాదు. చెప్తా, నీకు ముందు ముందు చెప్తా. వాటి గురించయితే కాదు. యూట్యూబ్ ఎందుకంటే నేనేదైతే కోర్స్ నేర్చుకున్నానో అది ఆహ్,
ప్రమోషన్ చేయాలి. లైక్ ఇప్పుడు నేను కంటెంట్ రైటింగ్ నేర్చుకున్నా. అంటే నేర్చుకోలేదు, నేర్చుకుంటున్నా. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేనొక ఏదైనా ప్రొడ్యూస్ చేయాలంటే, అంటే నేను దాని ద్వారా ఏదైనా డబ్బులు సంపాదించాలంటే, నేనంటూ ఒకడున్నానని ఎవరికైనా తెలియాలి గదా! నాకు తెలిసినప్పుడే గదా! ఆహ్, నా దగ్గరికి క్లయింట్స్ అనేవొస్తారు. అలా వచ్చినప్పుడు దాని ద్వారా డబ్బులు సంపాదించడం అదంతా వేరే ప్రాసెస్. కానీ నేనంటూ ఒకడున్నానని తెలియాలంటే, ఏదొక నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి దాంట్లో. దానికి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అంటే అది యూట్యూబే. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఏదన్నా. కానీ యూట్యూబ్ అయితే బెస్ట్. సో, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ కంటెంట్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇది ఫ్రీలాన్సింగ్ చేద్దాం. అంటే ఫ్రీలాన్సింగ్ అంటే క్లయింట్స్‌ని మనం ఎతుక్కోవాలి. వాళ్ళు పే చేస్తారు. ఆహ్, మనం వాళ్ళకి కంటెంట్ ఇస్తే సరిపోద్ది. ఫ్రీలాన్సింగ్ చేద్దాం. అప్పుడు నేను చేసి నా చదువు అయిపోయిన తర్వాత నాకు జాబ్‌కి కూడా యూజ్ అవుద్ది. 2 విధాలుగా అనుకున్నా. ఓకే. బానే ఉంది. కానీ యూట్యూబ్‌లో నేను స్టార్ట్ చేయాలనే దాని గురించి చాలా ఇబ్బంది పడ్డా. నాకసలు అర్థం కాలేదు. అంటే దేని గురించి చెప్పాలి? అసలు దేని గురించి స్టార్ట్ చేయాలి? నేనేమో బిగినర్‌ని. సో, నేను డైరెక్ట్‌గా కంటెంట్ రైటింగ్ అనేది ప్రమోషన్ చేయలేను. ఎందుకంటే నాకిలా స్కిల్స్ ఉన్నాయి. నేనిలా చేయగలనని డైరెక్ట్‌గా ప్రమోషన్ చేయలేను. ఎందుకంటే నేను బిగినర్‌ని కాబట్టి. సో, ఓన్లీ నా గురించి చెప్దాం. నా 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 స్టోరీ చెప్దాం అంటే నేనిప్పటిదాకా చేసి పీకిందేమీ లేదు. అయినా నా గురించి చెప్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు గదా! నాకు ఏం చేయాలి? ఎలా చేయాలనేది అర్థం కాలా. సో, అలా ఆలోచించి కొన్ని రోజుల తర్వాత ఒక థాట్ అయితే వచ్చింది. అదేంటంటే 30 డేస్ ఛాలెంజ్ అనమాట ఇది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే స్టార్ట్ టుగెదర్, లెర్న్ టుగెదర్, ఎర్న్ టుగెదర్. ఈ ప్రాసెస్ మీద 30 డేస్ ఛాలెంజ్ అనేది మొత్తం రన్ అవుద్ది. అంటే ఈ 30 డేస్ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తది. ఆ వీడియోలో ఒక్కో రోజు ఒక్కో దాని గురించి కొత్తగా నేర్చుకోవాలి. ఇదేంటంటే ఈ 30 రోజుల తర్వాత మీరు డబ్బులు సంపాదించేయొచ్చు. అంటే వెంటనే మీకొచ్చేస్తాయి. నేనలా ఏం చెప్పను. ఈ 30 రోజులేంటంటే మీరేదైతే నేర్చుకుంటున్నారో అదేదైనా గాని, అది ఏదో ఒకటి మీరేదైతే నేర్చుకుంటున్నారో దానికి ఇదొక పునాది లాంటిదనమాట. అంటే ఇదొక చిన్న స్టార్ట్ లాంటిది. ఈ 30 రోజులనేది ఒక స్టార్ట్. సో, మీరేదైతే నేర్చుకుంటున్నారో దానికి మీరు రెడీ అవుతున్నారు ఈ 30 రోజులు. ఓకే. ఇప్పుడు 30 డేస్ ఛాలెంజ్ అంటే ఏంటి? ఈ స్టార్ట్ టుగెదర్, లెర్న్ టుగెదర్, ఎర్న్ టుగెదర్ అంటే ఏంటి? చెప్తా. ఈ 30 డేసు ప్రతిరోజు అంటే ప్రతిరోజు రోజుకో వీడియో చొప్పున ప్రతిరోజు పెడతా. అలాగే ప్రతి వారం అంటే 5 రోజులకోసారి గాని, లేతే 7 రోజులకోసారి గాని ఒక మీటింగ్ అయితే ఉంటది. ఎలాగంటే లైవ్ మీటింగ్ లాంటిదనమాట. అలా ఒక మీటింగ్ అయితే పెట్టుకుందాం. అది కంపల్సరీ ఏం గాదు. ఫస్ట్ స్టార్ట్ అయితే చేద్దాం. వర్కౌట్ అయితే అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తా. కానీ ఈ 30 డేస్ ప్రతిరోజు ఒక వీడియో అనేది ఖచ్చితంగా వస్తది. అది మాత్రం ఫిక్స్. 30 డేస్ రోజుకో వీడియో వస్తదన్నాం. దాంట్లో ఏముంటదంటే ఇప్పుడు మీరు ఏదన్నా నేర్చుకోవడానికి లేదా ఇంకేదైనా సరే మిమ్మల్ని మోటివేట్ చేసేసి లేదా నేను రీచ్ కోసం ఇవే దాని గురించి కాదు. ఫస్ట్ ఏంటంటే ఈ ఛానెల్‌లో మిమ్మల్ని మోటివేట్ చేయడం అనేది అసలు జరగదు. మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. మీకు తెలియని వాటి గురించి. మీరసల స్టార్టింగ్‌లో ఏం చేయాలో తెలియని స్టేజ్‌లో అయితే ఉంటే ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. అదొక ప్రాబ్లమ్. మీరేం చేయాలో తెలియని స్టేజ్‌లో ఉంటే అది ఒక ప్రాబ్లమ్. సో, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే ఇక్కడ దొరుకుద్ది. ఈ 30 డేస్ ఏంటంటే 30 డేస్ ఛాలెంజ్‌లో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియో ఉంటది. ఆ వీడియోలో మీరు తర్వాత ఏం చేయాలి? మీరు దాని గురించి ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించయితే ఖచ్చితంగా చెప్తా. ఈ ఛానెల్‌లో దొరికే కంటెంట్ అయితే ఇది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఛానెల్ ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఈ ఛానెల్ అయితే రీచ్ కోసం అయితే అస్సలు గాదు. నేనేదో సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం చేస్తున్నా. ప్లస్ ఇంకోటి చెప్పాను గదా! మీకు ముందే. ఒక ప్రమోషన్ అనమాట. నన్ను నేను ప్రమోట్ చేసుకుంటాకి ఇదో చిన్న ప్రయత్నం. కానీ ఇది మాక్సిమం సెల్ఫ్ ప్రాక్టీస్ కోసమే. సో, సెల్ఫ్ ప్రాక్టీస్ అన్నానని ఈ వీడియోలో కంటెంట్ ఏమి ఉండదనుకోకండి. ఖచ్చితంగా నేను కంటెంట్ అయితే ఉంటది. ఎందుకంటే నేను ఒక నెల రోజుల పాటు రోజు కూర్చొని స్క్రిప్ట్ రాసి దాని గురించి రీసెర్చ్ చేసి ఏదేంటిది మొత్తం అన్నీ తెలుసుకొని ఒక స్క్రిప్ట్ రాసి అన్నీ పర్టిక్యులర్‌గా ఏ రోజు ఏ వీడియో పెట్టాలి, ఒక ప్రాసెస్‌లో, ఒక ఫ్లోలో అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నా. సో, అది ఈ 30 డేస్ ఛాలెంజ్, ఈ ఛానెలు, నా కథ అయితే ఇది. మీరొక స్కిల్ నేర్చుకుందాం, ఫ్రీలాన్సింగ్ చేద్దాం, లేదా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుందాం, డబ్బులు సంపాదిద్దాం. ఇలాంటి ఆలోచనలేమన్నా ఉంటే ఈ వీడియో చూడండి. లేదు మాకలాంటి ఆలోచనలేం లేవు. నేను చదువుకుంటున్నాను.
నేనిప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి ఎంజాయ్ చేయాలి. నాకు ఎంజాయ్ చేయడానికి టైం గావాలి. అలా అంటే వద్దు. అంటే మీరు ఈ ఛానెల్ అసలు చూడక్కర్లేదు. మీకి ఇక్కడ ఏముండదు. అసలు యూజ్ గూడా ఉండదు. మీరేదైతే ఇంటెన్షన్‌తో ఉంటారో అంటే ఒక సంవత్సరం కష్టపడినా, 2 సంవత్సరాలు కష్టపడినా పర్లేదు. కానీ ఆ తర్వాతైనా నేను బాగుపడాలి. అంటే నాకు చేంజ్ రావాలి అనంటే మాత్రమే చూడు. లేతే వద్దు స్కిప్ చేసేయి. అసలు ఈ ఛానెల్ అసలు ఈ జోలికి కూడా రాకు. కానీ చెప్పాను గదా! ఎవరైతే ఇంటెన్షన్‌తో ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ 30 డేస్ తర్వాత, ఈ 30 రోజులు ఏదైతే ఉందో దాని తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత చేంజ్ అయితే అవుతారు. దానికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే నేను చెప్పే కంటెంట్ అలా ఉంటది. ఈ 30 డేస్‌లో మీరు ఖచ్చితంగా మారే ఆ చిన్న కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో, మొత్తానికేంటంటే ఇదొక బిగినర్స్ కమ్యూనిటీ లాగనమాట. ఇప్పుడు ఈ ఛానెల్‌లో నేనొక్కడినే కంటెంట్ ప్రొడ్యూస్ చేయను. చెప్పాను గదా! ఖచ్చితంగా ఒక 5 రోజులకి గాని, ఒక 7 రోజులకి కానీ, ఒక మీటింగ్ అయితే పెట్టుకుందాం. దాంట్లో మనం షేర్ జేసుకోవాలి. అంటే నాకు తెలియని విషయాలు చాలా మీకు తెలిసుంటాయి. లైక్ చాలామంది కంటెంట్ రైటింగ్ నేర్చుకొనుంటారు. కాపీ రైటింగ్ గూడా నేర్చుకొనుంటారు. లేతే వేరే విషయాలు ఏదన్నా తెలిసుంటాయి. అవన్నీ షేర్ జేసుకోవాలి గదా! అంటే నేను బిగినర్‌ని. నాకు దేని గురించి అంతగా ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. కానీ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు గదా! సో, నేను బిగినర్‌నే కాబట్టి నేనదే చెప్తున్నా. స్టార్ట్ టుగెదర్, లెర్న్ టుగెదర్, ఎర్న్ టుగెదర్. కలిసి, కలిసి చేద్దాం. కానీ నేను వీడియోస్ చేస్తాను. ఆ మీటింగ్‌లో ఏదైతే ఉందో మనం షేర్ జేసుకోవాలి. ఆ మీటింగ్‌లో మీకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన విషయాలు మీకు. అంటే వీడియోస్‌లో చెప్పలేని లేదా కవర్ చేయలేని కొన్ని విషయాలుంటాయి. అవేవైతే ఉన్నాయో అవన్నీ ఆ మీటింగ్‌లో మనం షేర్ చేసుకుందాం. ఇది టోటల్‌గా ఏంటంటే ఒక బిగినర్స్ కమ్యూనిటీ లాగనమాట. ఇలా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ వీడియో ఏదైతే ఉందో మీరు చూస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో సెప్టెంబర్ 1న రావాలి. సెప్టెంబర్ 1న నేను స్టార్ట్ చేద్దాం అన్నీ బానే ఉంది. కానీ మైక్ కొనడానికి కరెక్ట్‌గా సర్టెన్ అమౌంట్ అయితే లేవు నా దగ్గర. సో, అక్కడ కొంచెం టైం పట్టింది. ఒక 5 రోజులు టైం పట్టిన తర్వాత ఆర్డర్ చేశాను. ఓకే. ఫాస్ట్‌గానే డెలివరీ వచ్చేసింది. సెప్టెంబర్ 9థ్ కల్లా నాకు డెలివరీ వచ్చింది. సెప్టెంబర్ 9థ్‌న ఈ మైక్ ఏదైతే ఉందో దీన్ని టెస్ట్ చేసి సెప్టెంబర్ 10థ్‌న మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది షూట్ చేసి సెప్టెంబర్ 10థ్‌న నేను పెడదాం అనుకున్నాం. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది. అంటే ఈ పాటికి 30 డేస్ ఛాలెంజ్ అనేది అయిపోయి ఉండాలి. అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నది. ఇక్కడ కామెడీ ఏంటంటే నాకేదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్‌లో అన్నీ ఉన్నాయి. ఈ మైక్ యొక్క స్టాండ్, కేబుల్ అన్నీ ఉన్నాయి. కానీ మైక్ అయితే లేదు అందుట్లో. నాకు షాక్ అయ్యా. నాకసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మైక్ లేకపోవడం అంటే ఇప్పుడు సపోజ్ మైక్ వచ్చింది. మైక్ వర్క్ అవ్వట్లేదు. మైక్ వర్క్ అవ్వట్లేదంటే ఆడికి రిటర్న్ పెడితే తీసుకుంటాడు. ఇక్కడ మైక్ మిస్ అయిందంటే నాకర్థం కాలే. ఆడు తీసుకుంటాడో, తీసుకోడో. సరే ఏదైతే ఏదైంది ఆడికి చెప్పాను కంప్లెయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ అన్నాడు. దానికో 15 రోజులు చేశాడు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రిటర్న్ అన్నాడు, రీప్లేస్‌మెంట్ అన్నాడు. అయన్నీ దానికో 15 రోజులు చేశాడు. మొత్తానికి నా ఒక 1 మంత్ టైమ్ అయితే వేస్ట్ చేశాడు. కానీ ఎక్కడైతే నేను ఆర్డర్ పెట్టినప్పుడు మైక్ మిస్ అయిందో అక్కడ నేను డిస్కనెక్ట్ అయిపోయా. అంటే ఎలాగంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ డీమోటివేట్ అయిపోయాననమాట. సో, అప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు సపోజ్ నాకు మైక్ రాలేదు. మైక్ రాపోతే ఏంటి? వేరే ఏదైనా చేయొచ్చు కదా! నేను కంటెంట్ రైటింగ్ నేర్చుకుంటున్నాను. దాని గురించి నేర్చుకోవచ్చు కదా! ఆర్టికల్స్ ప్రాక్టీస్ అవ్వచ్చు, చూడొచ్చు. స్టోరీస్ ఏదైతే ఉన్నాయో అవి రాయొచ్చు. లేదా ఈ యూట్యూబ్ గురించే కొత్త విషయాలు ఇంకా తెలుసుకొని ఎడిటింగ్‌లో గాని, దేంట్లో అయినా నేర్చుకోవచ్చు. కానీ అక్కడ నేను ఏదైతే డీమోటివేట్ అయిపోయానో చేయలేదు. మొత్తం వదిలేసాను. సినిమాలు చూడడం, వెబ్ సీరీస్ చూడడం ఇంకంతే. అక్కడ ఏదైతే డీమోటివేట్ అయిపోయానో మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అయ్యాననమాట. సరే ఇప్పుడేంటి ఈ ఛానెల్ పెట్టేసి ఏదైనా డబ్బులు సంపాదించేద్దాం అంటే అది కూడా కాదు. చెప్పాను కదా! ఇది జస్ట్ సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం. బ్రో నువ్వు సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం చేశానంటున్నావు. మరి నువ్వు ఆ మైక్ ఎందుకు కొన్నావు? అసలు ఈ మైక్ కాస్ట్ ఏంటంటే ఇది 6000 అనమాట. నువ్వు 6000 పెట్టి ఎందుకు కొన్నావు ఆ మైక్ అంటే, దీనికి అంటే ఈ ఛానెల్ కోసం అయితే కొనలేదు. దీనికి మళ్ళీ వేరేదైతే ఉంది. వేరే ఛానెల్ గాని చెప్తాను వాటిలి గురించి కూడా మీకు వెళ్ళే కొద్దీ మొత్తం తెలుస్తాయి. వాటి గురించయితే కొన్నా. లేకపోతే ఒక 1000 ఆ రేట్‌లో చాలా మంచి మైకులొస్తాయి. అవి పెట్టి నేను ఇదేదైతే ఉందో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇది పెట్టుకున్నాను కదా! ఇప్పుడు ఇది మైక్ రాకపోతే చేయడం కష్టం. ఎందుకంటే ప్రెజెంట్ నేను ఉండేది హాస్టల్‌లో కాబట్టి ఇప్పుడు సపోజ్ చుట్టూరు నాయిస్ ఉంటది. లేతే మన దగ్గర కెమెరాలు, సోనీ కెమెరాలు అవి ఉండవు గదా! అంత క్వాలిటీ కూడా ఉండదు.
అంటే క్వాలిటీ కంటెంట్ అంటే హెచ్‌డీలో వచ్చేసి ఇప్పుడు ఏదో సింగర్‌లాగా వాయిస్ వచ్చేసి అంటే పోడ్‌కాస్ట్‌లు గట్టా ఉంటాయి గదా! అలా గూడా లేదు. నాకు అలా ఉద్దేశ్యం గూడా లేదు. చెప్పా కదా! ఈ ఛానల్ కోసం అయితే కాదు. ఫస్ట్ ఏంటంటే ఈ ఛానల్ రీచ్ కోసం అయితే అస్సలు గాదు. ఈ ఛానల్ అసల ఎవరు చూడకపోయినా పర్లేదనుకో. కానీ ఈ ఛానల్ ఏదైతే ఉందో ఎంతమందికైతే అంతమందికి. ఒక 100 మందికో ఏదో ఒకటి. ఒక 50 మందికో ఎంతమందికైతే అంతమందికి. ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు రీచ్ అవ్వనివ్వండి. ఓకే. ఎంతవరకు రీచ్ అయినా నాకు హ్యాపీయే. అసలు ఈ ఛానెల్ ఎవరు చూడకపోయినా హ్యాపీయే. ఎందుకంటే ఇది నా సెల్ఫ్ ప్రాక్టీస్ కాబట్టి. కానీ ఎవరైతే చూస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఛానెల్ కొంచెం లైట్‌గా రీచ్ వచ్చినా చెప్పాను గదా! ప్రమోషన్ కోసం అని జెప్పేసి ఏదైనా యూట్యూబర్స్ చూసినా నాకు క్లయింట్స్ అయితే దొరుకుతారు ఫస్ట్. నేనేదైతే ప్రమోషన్ కోసం చేస్తున్నానో అది క్లయింట్స్ కోసమే గదా! సో, నాకు క్లయింట్స్ అయితే దొరుకుతారు. సో, దానికోసమైనా ఈ ఛానెల్ లైట్‌గా రీచ్ రావాలి. కానీ రీచ్ కోసం మాత్రమే అంటే కాదు. ఒకవేళ రీచ్ రాకపోయినా పర్లేదు. నేను ఇంకో 2 ఛానెళ్ళయితే పెడతాను. ఒక ఛానెల్ చాలా ఫాస్ట్‌గా అయితే స్టార్ట్ అవుద్ది. ఇంకో ఛానెల్ ఇప్పుడు గాదు. అది తర్వాత పెడతాను. వాటి ఆ రెండిట్ల గురించి చెప్తాను. ఇంకా ఆ ఛానెల్ ఏంటి అన్నీ చెప్తాను మీకు. ఈ కంటెంట్ రైటింగ్‌కి ప్రమోషన్ ఏంటి? ఈ ఛానెల్ ఏంటి? చెప్పాను గదా! మీకు 30 డేస్ ఛాలెంజ్ అని. ఆహ్, ఓకే. 30 డేస్ ఛాలెంజ్ అయిపోద్ది. ఈ 30 డేస్ ఛాలెంజ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ ఛానెల్ ఏదైతే ఉందో నేను ఆపేస్తా. అంటే ఛానెల్‌లో వీడియోలయితే తీసాను. కానీ ఛానెల్‌లో ఇంక వీడియోలు పెట్టను. ఒకవేళ లక్ బాగుండి అంటే నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానెల్‌ని ఆ 30 డేస్ ఛాలెంజ్ అనేది అక్కడితో అయిపోద్ది. కానీ ఆ తర్వాత ఈ ఛానెల్ ఏదైతే ఉందో పోడ్‌కాస్ట్ ఛానెల్ కింద స్టార్ట్ చేస్తా. 30 డేస్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ స్టార్ట్ చేసేలాగా ఉంటే దాని గురించి కూడా చెప్తా. సో, మొత్తానికైతే ఇది. ఈ ఛానెల్ ఏంటి? అసలు ఈ వీడియో ఏంటి? మీరెందుకు చూడాలి? మొత్తం కథయితే ఇది. సో, మీరు స్టార్ట్ చేయాలా లేదా అనేది మీ ఇష్టం. అసలు ఈ వీడియో చూస్తారా? చూడరా? అనేది మొత్తం మీ ఇష్టం. ఈ ఛానెల్‌లో నేనేమి హెవీ ఎడిటింగ్‌లు చేసేసి అవేం చేయను. ఎందుకంటే చెప్పాను కదా! రీచ్ కోసం అయితే కాదు. కంప్లీట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఈ ఛానెల్ స్టార్ట్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరు తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం అది. సో, మొత్తానికైతే ఇది 30 డేస్ ఛాలెంజ్‌లో కలుసుకుందాం. ఆహ్, కరెక్ట్‌గా వెన్స్‌డే అయితే 30 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుద్ది. ఈ వీడియో అనేది ఈరోజు. ఈరోజు సండే. ఈరోజు ఈ వీడియో అప్‌లోడ్ చేసేస్తాను. ఏదైతే వెన్స్‌డే ఉందో ఆ వెన్స్‌డే అంటే 2 డేస్ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే, ఈ 2 డేస్‌లో కనీసం ఈ ఛానెల్ ఎవరికైనా రీచ్ అవుద్దేమో అని. ఇప్పుడు ఈ ఛానెల్‌లో నేనేదైతే కంటెంట్ పెడతానో అది ఇన్ఫర్మేషన్ అంటే యూజ్‌ఫుల్ కంటెంట్ అది. అది పక్ ఆహ్, పక్కా చూడాల్సిన కంటెంట్. సో, ఎవరైతే ఆ కంటెంట్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఎవరికైతే యూజ్‌ఫుల్ ఉంటుందో వాళ్ళకి రీచ్ అయ్యేదాకా ఆగుతా. సో, ఈ 2 డేస్ గ్యాప్ దాని గురించి. ప్లస్ ఈ 2 డేస్ నేను ఆ వీడియోలో షూటింగ్ అయన్నీ చేసేసుకొని చెప్పాను గదా! నేనెక్కడైతే డిస్కనెక్ట్ అయ్యానో, ఇప్పుడు కనెక్ట్ అయ్యానని. ఈరోజు నుంచి నేను చేయాల్సిన వర్క్ అయితే ఉంది. సో, నేను ఆ వర్క్ అయితే చేసుకుంటాను. సో, అది 30 డేస్ ఛాలెంజ్‌లో కలుద్దాం. అంటే మళ్ళీ వెన్స్‌డే కలుద్దాం. సీ యూ. బై.